లేఖనంలో యోబు గ్రంథము 22:28 వాక్యం. 22:28 వాక్యం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. హల్లెలూయా. నీవు దేనినైనా యోచన చేయగా, యోచన అంటే ఆలోచించటం వలన దేనినైనా ఆలోచించినట్లయితే అది స్థిరమవుతుంది అన్న దేవుడు. ఆమేన్. ఇది ఎలా స్థిరమవుతుంది అసలు? బైబిల్ ఏం చెప్తుందంటే, లేఖనములో రాయబడిన ప్రకారం చూస్తే మనము దేనినైనా యోచన చేస్తే, ఆలోచిస్తే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అది దేన్నైనా ఆలోచించడం అంటే ఎలా ఆలోచించాలంటే బైబిల్ చెప్తుంది. అక్కడ లేఖనంలో రాయబడింది 22వ వాక్యం, 22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలన్నీ హృదయములో ఉంచుకును. ఇలా ఉండాలి. ఆయన ఉపదేశాన్ని అవలంబించాలి. ఆయన నోటి మాటలు, ఆయన చెప్పే మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటల్ని మనము హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, దేవుడు గొప్ప కార్యం చేయటానికి నీ ఆలోచన అంతా దేవుడు నెరవేర్చాలి. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని కనుక నువ్వు అనుకుంటే, మనం ఏమైతే ఆలోచిస్తున్నామో, మనం ఏమైతే మాట్లాడుతున్నామో, మనం ఏమైతే ఆలోచన కలిగి ఉన్నామో దాన్ని దేవుడు నీ పట్ల నెరవేర్చాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి? నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. ఆయన ఉపదేశాన్ని కూడా అవలంబించాలి. ఆయన అవలంబించడం అంటే ఫాలో అవ్వాలి. అవలంబించడం అంటే ఫాలో అవ్వాలి, వెంబడించాలి, అనుసరించాలి. ఇవి కనుక నీలో ఉంటే, నువ్వేమైనా ఆలోచన చేస్తే నువ్వు అనుకున్నది దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఆలోచన నెరవేర్చాలంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆయన కృపలో మనం ఆలోచన చేస్తే, ఇవి ఇలా నీ హృదయంలో వాక్యం ఉండి, ఉపదేశాన్ని అవలంబిస్తూ, ఫాలో అవుతూ, వెంబడిస్తూ ఉంటే, తద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను స్థిరపరచడానికి, ఆయన ప్రణాళికలను నడిపించడానికి ఆయనకి తోడుగుని నడిపిస్తాడు. ఆ తర్వాత నీవు సర్వశక్తుని వైపు తిరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తిని వైపు తిరిగితే నీలో దుర్మార్గత ఏమైనా ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. అక్కడ రాసిన బైబిల్లో 23వ వాక్యం, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధిలోనికి వస్తావు. ఆయన నీతో మాట్లాడుతున్న మాటలు ఉపదేశాన్ని అవలంబించాలి. ఉపదేశాన్ని అవలంబించుతూ ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని సర్వశక్తిని వైపే తిరిగి ఆయన వైపు చూస్తూ ఉంటే నిన్ను ఆయన స్థిరపరుస్తాడట. ఆమేన్. ఇంకో మాట రాసింది బైబిల్లో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, నీ సన్నిధి, నీ కృప నాకు తోడుగుంచని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. 26వ వాక్యం చదువుతున్నాను చూడండి. అప్పుడు సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. ఏముంది అక్కడ? సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. దేవుని తట్టు నీ ముఖమును ఎత్తుదవు. ఆమేన్. సభలు పడి దేవుని మైపడదు. గట్టిగా సభలు పడ్డారు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని తట్టు నీ ముఖాన్ని ఎత్తాలి అంటే ధైర్యం వస్తుంది. అప్పుడు హృదయంలో వాక్యం ఉంచుకొని ఆయన ఉపదేశాన్ని ఆలకించి ఆయనకు లోబడి నీలో ఉన్న పాపపు తలంపులు, దుర్మార్గత ఏమన్నా నీలో కనబడితే వాటన్నింటినీ తీసి పారవేసిన తర్వాత దేవుళ్ళు నువ్వు అప్పుడు ఆనందిస్తావట. ఆమె యేసయ్యలో నువ్వు అప్పుడు ఆనందిస్తావు. అప్పుడు ఆయన తట్టు మొఖాన్ని ఎత్తగలవు. ఏమెత్తగలవు? ముఖం ఎత్తగలవు. కింద రాసింది 27వ వాక్యం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా అప్పుడు ఆయన ఆలకించు. నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించలేవు, అప్పుడు నీ మొక్కుబళ్ళు అన్ని కూడా చెల్లిస్తే ఆయన అంగీకరిస్తాడు. నీలో దుర్మార్గత ఉంచుకొని ఉపదేశాన్ని ఆలకించినట్టు ఉండి అవలంబించకపోవటం వల్ల, నీ హృదయంలో వాక్యం లేకపోవటం వల్ల వచ్చి మొక్కుబడి చెల్లించిన దాన్ని దేవుడు అంగీకరించు. ఇవి చేస్తే ఆ తర్వాత 28వ వాక్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. 28వ వాక్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆలోచించిన మరుక్షణం నీ జీవితంలో స్పాట్లో దేవుడు నెరవేరుస్తాడు. ఇవేమి చేయకుండా నా ఆలోచన నెరవేరుతాను కదా, స్తోత్రమయ్యా స్తోత్రం అని కూర్చుని మోకళ్ళని ప్రే చేసిన అనుకో, అది జరగదు. ఆమేన్. ఇవేమీ చేయకుండా, వాక్యాన్ని ఫాలో అవ్వకుండా, నీ హృదయంలో వాక్యం ఉంచుకోకుండా, ఆయన చెప్పిన ఉపదేశాన్ని ఫాలో అవ్వకుండా, అనగా యేసు ప్రభు ఒక మాట అంటాడు, తను తాను తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను ఫాలో అవ్వాలి, నన్ను వెంబడించాలంటాడు. నన్ను వెంబడించాలంటే యేసు ప్రభు నీ ముందర నడుస్తాడు. నన్ను వెంబడించడం అంటే యేసు ప్రభు నీ ముందర నడుస్తాడు. ఎందుకు నీ ముందర నడిచేది? ఎందుకు తెలుసా? శ్రమలు జయించాడు, ఇబ్బందులు జయించాడు, వేదన జయించాడు, అవమానము జయించాడు, మరణము జయించాడు, సమస్తమును జయించి నీ ముందర నడుస్తున్నాడు. వెనక సిలువను ఎత్తుకుని వెళ్ళాలి ఆయన వెనక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చిత్తాన్ని గ్రహించాలి, దేవుని వైపు చూడాలి. ప్రభు నీ సహకారిగా ఉండి నిన్ను నడిపించే నమ్మదగిన దేవుడు, నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే 28వ వాక్యంలో అంటున్నాడు దేవుడు, నీ ఆలోచన ఏదైనా సరే నువ్వు చేస్తే, ఏదైనా అనడా, కొంతనడా ఆలోచన, ఏదైనా అన్నాడు, ఏదైనా నువ్వు ఆలోచన చేయి, ఏదైనా చేయి, నెరవేర్చుతాడు. ఆమేన్. నెరవేర్చడమే కాదు, కింద ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేసి నీ ఆలోచన నెరవేరుస్తూ నేను స్థిరపరుస్తా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డారా, మరి మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నీ ఆలోచన నెరవేర్చుకోవాలనే ఆలోచన తలంపు నీలో ఉందా? ఉంటే కనుక ఈ స్టేజ్లోకి నువ్వు రావాలి, ఈ ఉన్నతమైన స్టేజ్లోకి నువ్వు రావాలి, ఆ పొజిషన్కు నువ్వు రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు రెడీ ఉండాలి దేవుని మహిమపరుస్తూ. దేవుని నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించాలి. ఆమేన్. మరి ఇలాగుంటే దేవుడు ఏం చేస్తాడు? 17వ వాక్యం చూడండి, ఆయన మంచి పదార్థములతో వారి ఇంట్లను నింపును. 17వ వాక్యం ఏమనుంది అక్కడ? చాలు. ఎట్లా నింపుతాడంటే మీ ఇల్లు, కింద వాక్యాలు చదవకండి, పైన అయినా చదవండి. అది మీరు ఆశీర్వాదకరంగా మీరు అనుభవించాలి. మంచి పదార్థములతో మీ ఇండ్లను నింపును గాక. హల్లెలూయా. మంచి పదార్థములతో దేవుడు మీ ఇళ్ళను నింపుతాడు. మీరు ఏదైతే, ఏ టయానికి ఏదైతే తినాలనుకుంటున్నారో, ఏదైతే మీకు కావాలని కోరుకుంటున్నారో ఫుల్గా నింపేస్తాడు. అది ఏదైనా సరే ప్రభు మీ పట్ల కార్యం చేస్తాడు. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్నా మీరు
ఏదైనా యోచన చేయి. నీకు దమ్ము ధైర్యం ఉండాలి, కానీ ఏదైనా ఆలోచన చేసి తలెత్తుకుని ఆయన తట్టు చూస్తూ ఆలోచించు. ఎట్టెత్తుకుని తలెత్తి ఆలోచించమని ఎట్టెత్తాలండి తల పైకెత్తి ఆయన వైపు పైకెత్తి ఏదైనా సరే నువ్వు ఆలోచన చేయి, నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఆలోచన చేయి, తలెత్తి నువ్వు ఆలోచించాలి, తల దించి కాదు. ఆమేన్. కనుక 29వ వాక్యం ఫస్ట్ లైన్ చూడండి. నీవు పడద్రోయబడినప్పుడు కూడా మనుషులు వచ్చి ఎవరన్నా నిన్ను పడద్రోసారనుకో, నువ్వు పడద్రోసారనుకో, నువ్వు మీదికే చూస్తావు, అని కిందకు చూడవని. ఎక్కడ చూస్తావంట? నువ్వు మీదికే చూస్తావు. మీదంటే పైకే చూస్తావు. నీ గుడి అక్కడే ఉంది. నువ్వు మీదికే చూస్తావు, కిందకు చూడవు. ఎవడైనా సరే నువ్వు పడిపోవాలని, నువ్వు బ్రతకూడదని, నువ్వు ఉండకూడదని ఎవరైనా సరే నీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడేదనుకో, నువ్వు పడిపోయినవనుకో, టోటల్ మొత్తం పడిపోయినవనుకో, నీ మనసు, నీ కన్నులు, నువ్వు తల ఎత్తేది ఎక్కడికి? పైకే చూస్తావు. దేవుడు అక్కడి నుంచి నీ ఆలోచన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఈరోజు నీ వాక్యం ఉంటున్నా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఉంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకో. యేసుక్రీస్తు వైపు కనులారా చూస్తూ నాకు ఇది నెరవేర్చాయని చెప్పు. తలెత్తి చెప్పాలి. నీ ఆలోచన ఎలా నెరవేరుతుందంటే ఏం చేయాలి? ఉపదేశాన్ని ఫాలో అవ్వాలి. ఆయన చెప్పిన బోధని వెంబడించాలి. ఆయన మాటలు హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో ఉంచుకొని దేవుని తట్టును తిరిగితే నీలో ఉన్న దుర్మార్గత ఆయన తీసేస్తాడు. నీలో ఉన్న అపవిత్రత ఏదైనా ఉంటే దేవుడు దాన్ని తీసివేస్తాడు. టోటల్ మొత్తం తీసివేసి దేవునికి దగ్గరయ్యేలాగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థితిని మార్చుకోండి. నా ఆలోచన నేనేది తలపెట్టినా జరగట్లేదండి. నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, గూగుల్ మీట్లో కూడా చాలామంది చెప్తుంటారు, ఏదనుకున్నా జరగట్లేదయ్యా. ఎందుకు జరిగింది? ఊరికి జరగదని చాలా ఉంది. నీ ఆలోచన నెరవేర్చడానికి కొన్ని పనులు చెప్పాడు పైనుంచి, అవన్నీ చేసుకుంటూ వస్తే ఆలోచన నెరవేరుస్తుంది. నీ ఆలోచన నెరవేరుస్తుంది. ఆమేన్. అందుకని కొందరికి ఏది చెప్పినా, ఏది మొదలుపెట్టినా అది స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. అది ఆరంభం అవుతుంది, ఆగిపోతుంది. ఆరంభమై మధ్యలోనే. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళు సరిగ్గా అవలంబించట్లేదు, సరిగ్గా దేవుని తట్టు చూడకపోవటానికి కారణం వాళ్ళ కన్నులు మీదికి చూడట్లేదు. వారి కన్నులు ఆయన తట్టు చూడట్లేదు. కనుక ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. నేను 40 రోజులు ఉపవాసం చేయలేనేమో అనిపించింది. హెల్త్ ప్రాబ్లం వల్ల, లేకపోతే అటు ఇటు తిరిగి కొంచెం ప్రాబ్లం అయిపోయి, అంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని బాడీలో ఉండటం వల్ల చేయలేనేమో అనిపించింది. దేవుని కృపను బట్టి నేను ప్రేయర్ చేసుకున్నాను. నేను చేయాలి ప్రభు, ఎట్లా ఏంటని ప్రేయర్ చేస్తే, నేను చేపిస్తాలే ఖచ్చితంగా, నువ్వు భయపడమాకన్నాడు ఆయన. ఆయన చేపిస్తాన తర్వాత ఇంకెవరు చేయకుండా ఉండేది? ఆయన చేపిస్తాడు. ఈ 25 రోజులు గడిచిపోయి ఆయన కృప. హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పని ఆయన చేయాలి అంటే, ఆయన పని ఆయన చేయాలి అంటే నీ పట్ల నువ్వు చేయవలసిన కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ పనులు నువ్వు చేయి. తలెత్తుకుని అడుగు, తలెత్తుకుని ప్రేయర్ కూడా చేయని అవసరం, ఆలోచన చేయి చాలు. నువ్వు ఆలోచన చేస్తే దేవుడు కనిపిస్తాడు. నువ్వు ఆలోచించడం వలన దేవుడు గొప్ప కార్యం చేసి అనిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవునికి నువ్వు దగ్గరే ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభు నీకు సహకారిగా ఉండి నడిపించే నమ్మదగిన దేవుడు సమస్తము జరిగించాలని కోరుకోవాలి. సమస్తమున దేవుడు నా పట్ల జరిగించాలని కోరుకోవాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 54 14వ వాక్యం. 54 14వ వాక్యం. నీవు నీతి గలదానివై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరముగా, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. ఏమి రాదంటండి? భీతి. భీతి అంటే పైన ఉందిగా భయమని, పైన భయమని ఉందిగా. నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండరు, అది నీకు దగ్గరకు రానే రాదండి. భీతి అంటే ఏంటి? ఎదాల మీద పడుతుంది కానీ బయటికి రాదు. భీతి. భీతి అంటే ఏంటి? భీతి అంటే ఏంటి? భీతి అంటే దిగులండి. ఇక్కడ భీతి, నీతి కాదు, అది భీతి. భీతి రెండు పడలేదు కానీ అక్కడ భీతి. భీతి అంటే దిగులు. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా దానికి దిగులని అర్థం వస్తుంది. పైన భయపడనక్కర్లేదు అన్నాడు, బాధించు వారు నీకు దూరంగా ఉందరు అన్నాడు, భీతి నీకు దూరముగా ఉండును అన్నాడు ఆయన, అది నీకు దగ్గరకు రానే. కొందరు అంటారు కదా, కొన్ని నెలకి వెళ్ళినప్పుడు అంటారు, ఏం లేదయ్యా కొంచెం భీతి ఉందయ్యా అంటారు. భీతి అంటే ఏంటమ్మా అంటే వాడు అంటారు, అదే అయ్యా దిగులుగా ఉందయ్యా అంటూ ఉంటారు. విన్నానే. ప్రైజ్ ది లార్డ్. ఏంది దిగులు అంటే? కొడుకు గురించి దిగులు, కుమార్తె గురించి దిగులు, ఉద్యోగం లేక దిగులు, హెల్త్ సరిగ్గా లేక దిగులు, ఏదైనా ఆలోచిస్తే ఏదైనా జరగకపోతే దిగులు. ఇలా రకరకాలైన దిగులు ఉన్నాయి. ఇవి నీకు దూరంగా ఉండను, అది నీకు దగ్గరకు రానే రాదట. అంటే రానే రాదంటే నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అన్నట్టు. రానే రాదంటే ఏదనుకుంటే అది నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను రక్షించబడిన కొత్తలో నేను ఆలోచించేవాడిని, ఆకాశం వైపు కన్నులెత్తి ఆలోచించేవాడిని. రోడ్డు పక్కన కార్లు వెళ్తున్నప్పుడు కార్లు వెళ్ళినట్టుగా ఆలోచించేవాడిని. రోడ్డు పక్కన నిలబడి బస్సు ఎక్కేటప్పుడు ఆలోచించేవాడిని. ఏమని ఆలోచించామంటే, కొన్ని చర్చిల్లో కొందరు పాస్టర్లు, అప్పుడు నాకు చర్చిలు లేనప్పుడు చర్చిలో కూర్చొని వాళ్ళ చర్చిలో కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే దాంట్లో కూర్చొని ఆలోచించేవాడిని. ఏమని ఆలోచించామంటే, నేను కూడా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఆమేన్. నేను ఎన్నైతే ఆలోచించానో అవన్నీ జరిగింది. ఆమేన్. కొందరు పాట రాసిన స్టేజ్ మీద చెబుతుంటే నేను కూడా రాసినట్టుగా ఫీల్ అవ్వాలి. పాట రాసి పాడినట్టుగా, స్టూడియోలోకి వెళ్ళినట్టుగా, ఇట్లా మైక్ పెట్టుకుని కొందరు పాస్టర్ చూసినప్పుడు ఇట్లా మైక్ పెట్టుకుంటుంది కదా, మైక్రోఫోన్ అది హెడ్ ఫోన్ పెట్టుకున్నట్టుగా అదంతా గమనించి నేను ఆలోచించి నేను కూడా పాడినట్టుగా, నేను కూడా ఆయన గురించి కీర్తించినట్టుగా, మ్యూజిక్ చేసినట్టుగా ఇవన్నీ ఆలోచించిన నా జీవితంలో జరిగిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా ఆలోచించాలి. హృదయంలో వాక్యం ఉండాలి. మీరు నిద్రపోతున్న లేపినప్పుడు స్పాట్లో మిమ్మల్ని లేపినా కానీ వాక్యం మీద మనసు ఉండాలి. నిద్రపోయినంటే లేపి దేవుడిని దీవిస్తున్నానంటే కూడా అది కూడా వాడికి శాపం ఉంటుంది. ఇప్పుడా నువ్వు చెప్పేది నిద్ర వస్తుంటే అంటాడట. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉంది, బాగా నిద్రలో ఉండండి నాలంటోడు వచ్చి అయ్యా దేవుడు నీతో మాట్లాడుతుంటే లేచి కూర్చోయ్యా నువ్వు బ్లెస్ అవును కాక అని అన్నాను అనుకో,
మూసుకో, ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నిద్రవద్దంటే? అట్లా మాట్లాడదంట సామెతలో నీ మాట. ఈ టైంలోన నిద్రపోయేవాడు నువ్వు బ్లెస్ అవుతావు అని చెప్పినా కానీ అది శాపంగా ఉంటుందంట వాడికి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఈరోజు నీ వాక్యం వింటున్నా మీరు, నీ ఆలోచన ఏదైనా సరే నెరవేర్చాలి అనుకుంటే దేవుడు ఏదైనా సరే, ఏదైనా అనుకో, ఏదైనా ఆలోచన చెయ్యి, తలెత్తుకొని మొరపెట్టిన కూడా మొరపెట్టిన అవసరం, మనుషులు ఇలా అనుకుంటే చాలు నెరవేరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడిది ఒకసారి చిన్న సంఘటన గుర్తు చేస్తా. పందులు కాల్చడానికి పెట్టుకున్నాడు. ఒకరి చెంత చేరి అని రాసిన బైబిల్. ఒకరి చెంత చేరి పందులు కాయటానికి కుదిరాడట. ఎవరు కూడా ఏం పెట్టలేదట. పందులు కాసే పొట్టి తిందామని ఆలోచన వచ్చింది. తిందామని నోటి దగ్గరకు వచ్చింది, వాడిని బయటికి నెట్టేశాడు. నెట్టేసిన తర్వాత తన మనసులో అనుకున్నాడు, ఆలోచిస్తున్నాడు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాండ్రులు పనిచేస్తున్నారు, అనేక మంది జీతగాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. కానీ నా తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. ఇక నీ కుమారుడు అనిపించడానికి ఏంటి నేను కాదు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని తలెత్తి చూసుకుంటూ బయలుదేరాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఉన్న వ్యభిచారం పోయింది, ఆయన ఉన్న దుర్వ్యాపారం త్రాగుబోతనం పోయింది, తనలో ఉన్న పబ్బులు క్లబ్బులు అన్నీ కూడా విడిచిపెట్టేశాడు. టోటల్ మొత్తం విడిచిపెట్టేసి చెడుతనంతో కూడినంతా కూడా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరి తండ్రి తిరుగుతున్నారు? కళ్ళెత్తి ఎవరి వైపు చూస్తున్నాడు? ఈయన కళ్ళెత్తి చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుండి కిందకు చూస్తున్నాడు. ఈయన ఎప్పుడు వస్తాడా అని ఆయన చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన కన్నులు, కింద ఉన్నోడి కన్నులు, పైన ఆయన కన్నులు ఒకే టైంలో చూస్తున్నాయి. వాళ్ళంత దూరంలో ఉన్నాడు, ఎవడికి చెప్పలేదు నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. చెప్పింది ఎవరికన్నా? ఆలోచన వచ్చింది, మనసులో ఆలోచన వచ్చింది. తండ్రి అంతకుముందు ఆస్తి పంచుకొని వెళ్ళేటప్పుడు చాలా వాక్యాలు చెప్పాడు కదా, అవన్నీ గుర్తొచ్చినాయి. ఇక బయలుదేరితే వాళ్ళంత దూరంలో ఉన్న వ్యక్తిని చూసి, కొడుకును చూసి పరుగున పైనుంచి దిగొచ్చి గట్టిగా కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా బైబిల్లో రాసి. ఆమేన్. వాడు ఎన్ని రోజులు అయిందో స్నానం చేయక, కంపు మొహోడు. ఆమేన్. ఎన్ని రోజులు అవుతున్నాడు? కంపు వాసన వస్తుంది పందుల దగ్గర పండుకొని. మరి అలాంటి లైఫ్లోకి వచ్చి యేసు ప్రభు కౌగిలించుకొని ముద్దు పెట్టి వెంటనే దాసుని పిలిచాడు, వీనికి ప్రశస్త వస్త్రాలు తొడగండి. ఈయన కుమారుడు చనిపోయి తిరిగి లేచి వచ్చాడు, బ్రతికేను గనుక ఇతనికి స్నానం చేయించండి, చేతికి ఉంగరం పెట్టండి, ప్రశస్త వస్త్రాలు తొడగండి, తలపాగా పెట్టండి, ఘనపరచండి. ఆమేన్. మంచిగా చేసుకున్నాం, బ్యాండ్ మేళ వాయించినాడు. ఎంత మంచి దేవుడు. ఆలోచన చేస్తేనే అంత గొప్ప ఉంది. ఇంకా నువ్వు మొరపెడితే ఇంకెంత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు చూడండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక మాట ఉన్నారండి, చదువుదాం బైబిల్లో. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ వాక్యం. ప్రజల దుర్వార్తను విని దుఃఖించండి. మీరు ఒకసారి గమనించండి, ఏముందంటే దుర్వార్త. ఏం దుర్వార్త? 3వ వాక్యం ఉన్నమాట, మీరు లోబడనున్న ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ వచ్చారనుకో త్రోవలో మిమ్మల్ని సంహరిస్తా. ఎవరిడైనా త్రోవలో మిమ్మల్ని చంపేస్తా. ఇది వాళ్ళకు దుర్వార్తగా ఉంది. మీరు ఆలోచించండి, వీరు చేసే పనులేమో ఎవరికి కనపడు. నేను రాను, వస్తే మిమ్మల్ని చంపేస్తానంటే దేవుడు. త్రోవలో మిమ్మల్ని చంపేస్తాను. మరి వీళ్ళు ఏమనాలి? అయ్యా మార్చుకుంటున్నాయి, మమ్మల్ని క్షమించయ్యా, మాలో దుర్మార్గుతున్నాయ్యా, మేము మార్చుకుంటామని వీళ్ళు అనాలి.
దేవుడు రాను అన్నందుకు, దేవుళ్ళని చంపేస్తానందుకు వీళ్ళకి దుర్వార్తగా ఉందట. ఏ వార్త ఉంది? దుర్వార్త ఉందట. అంటే చెడ్డవార్త. దేవుడు ఏంటి ఎట్లా అంటావేంటి? ప్రైజ్లో హల్లెలూయా. దేవుడు ఏంటి ఇట్లా అంటావేంటి? ఇలా కూడా అంటాడా అని రకరకాలుగా దైవజనుని కానీ దేవుని కానీ మాట్లాడుతుంటారు. మనిషి ఇటు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ టైంలో అటు మాట్లాడతాం. కానీ ప్రభు అంటున్నాడు, దుర్వార్తకి వాళ్ళు ఏడిస్తే ఆయన అంటున్నాడు, బైబిల్ రాసింది అక్కడ, ఎవడను మీ ఆభరణము ధరించుకునలేదు, ఎవడను ఆభరణమును ధరించుకునలేదు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఆభరణములు ధరించుకునలేదు అన్న తర్వాత ఐదో వాక్యం లాస్ట్ లైన్ లో, మీ ఆభరణం మీ యొద్ద నుండి తీసివేయుడి అని చెప్పారు. చూడండి అక్కడ గమనించండి, 5వ వాక్యం లాస్ట్ లైన్, మీ ఆభరణములను మీ యొద్ద నుండి తీసివేయుడు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ హోరేబు కొండ దగ్గర తమ ఆభరణములను పడవేసింది. ఎవరు పెట్టుకోలా. కొందరు అంటారు కదా, అసలు ఒంటికే పెట్టుకున్నా అంటారు. ఏమంటే బీరువాలో ఉంటాయి. ఈ టైపే ఇజ్రాయెల్ ప్రజల టైపే. వాళ్ళు పెట్టుకోరు, దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకొని కూర్చొని మన నెక్లెస్ కొన్నా, మనది కొన్నా, మేము అక్కడ చేయించినాం, నీది బాగాలా, నాది బాగుంది, ఇలాంటి ముచ్చట్లే ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీ అన్ని తీసుకొచ్చి హోరేబు కొండ దగ్గర పడేది. కొండ అంటే సీనాయి పర్వతం దగ్గర. ఎక్కడ పడేయమన్నాడు ఆయన? సీనాయి పర్వతం దగ్గర వాటిని పడవే అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే ఆయన మాటలు చెప్పారు, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పడేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నీ ఆలోచన నెరవేర్చాలి అంటే కొన్ని క్రమాలు చెప్పారు దేవుడు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన పద్ధతులను అవలంబించాలి. ఆమేన్. హల్లెలూయా. చేతులు కలిగిన లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో చెప్పిన మాటలు మీరు నెరవేర్చాలి, దేవునికి లోబడాలి. ఇంకొక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలీయులందరూ కూడా మేము మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుండి తృప్తిగా తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల మేము సాగకపోతుంది. ఎక్కడ కూర్చుంటారండి వీళ్ళందరూ? ఎగితే పనులు చేసి పని ఏంటి? కుండల దగ్గర కూర్చొని తింటారు. ఆమె ఏం తింటారంట? కుండల దగ్గర కూర్చుంటారు. వీళ్ళ ఆలోచన అంతా లెగిస్తే కుండల దగ్గర కూర్చుంటారు, తృప్తిగా తింటారు. వీళ్ళ పని తృప్తిగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసినట్లేదు. వాళ్ళనే అంతగా కాపాడి ఈనాటి వరకు భూమి మీద వాళ్ళని స్థాపించినప్పుడు దేవుళ్ళు చక్కగా నువ్వు నడుతుంటే నిన్నెంత స్థాపించాలి ఆయన సన్నిధిలో? ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అప్పుడప్పుడు అన్నం గిన్నె కూర గిన్నె మన మధ్యలో పెట్టుకుంటాం, చుట్టూరు కూర్చుంటుంది. దాని చుట్టూరు ప్రతి ఒక్కరు సూపు దాని మీదే ఉంటుంది. అవునా కదా? నిజమే, నాది కూడా ఉంటుంది. ఉంటుందా ఉంటుందా? దాన్ని అయిపోయేంత వరకు దాని అంత దేలవ. అవునా కాదు? అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మయ్య నిండిందిలే అని పొట్ట మీద చెస్ట్ మీద చదువుకుంటూ పోతాం. ఇక ఆమేన్. హల్లెలూయా. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే తినొచ్చు, తప్పులేదు. బైబిల్లో నేను చదివించాను ఇప్పుడు మీకు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం ఫస్ట్ లైన్ ఏమనుంది అక్కడ? మంచి పదార్థములతో మీ ఇండ్లను నింపును అని రాసింది అక్కడ. ఆయన నింపును ఉందా రాసి? చదవండి ఒకసారి ఫస్ట్ లైన్ వరకే.
ఆయన మంచి పదార్థములతో ఆయన మంచి పదార్థములతో వారి ఇళ్ళను వారి ఇండ్లను నింపును. మీ ఇండ్లన్నిటిని ఆయన మంచి పదార్థములతో నింపును గాక. ఆమె అంటలేదు కొందరు. వద్దా? Praise the Lord. హల్లెలూయా. మంచి పదార్థములతో నింపును. రోగము లేని ఫుడ్ తినాలి. యెషయా గ్రంథము ఎలాంటి భోజనం పెడతాడు? యెషయా గ్రంథము 23వ అధ్యాయం. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 18వ వాక్యం 3వ లైన్. యెహోవా సన్నిధి నివసించు వారికి సంతుష్టినిచ్చు భోజనం. ఏ భోజనం అండి? సంతృష్టి భోజనం. మిమ్మల్ని అందరూ మాట్లాడుతూ చెప్పండి. పట్టు వస్త్రం ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? సన్నపనారా? సన్నపనాలు ఇస్తాడా? ఇస్తాడా? ఈడ మరి క్రైస్తవులందరూ కూడా సన్నపనార బట్టలు పట్టు వస్త్రాలు తొడగకూడదు. తగ్గింపు స్వభావంతో ఉండి మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండి అన్ని కూడా ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు, కాస్ట్లీ వేసుకోవద్దు అని చెప్తారు కదా. వేసుకోవచ్చు వేసుకోకూడదు దేవుని బిడ్డలు? ఇక్కడ చెప్పండి. వేసుకోవచ్చు వేసుకోకూడదు? వేసుకోవచ్చు, కానీ గర్వం రాకుండా చూసుకోవాలి. అమ్మాయి వేసుకోవచ్చు కానీ గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం వచ్చిందనుకో చాలా ప్రమాదం. గర్వం గురించి ఏమని మాట్లాడతా తెలుసా? చిన్న వాక్యం చదివిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము ఒక దేశం గురించి మాట్లాడతాడు. 48వ అధ్యాయం 49వ అధ్యాయం 29-30 వాక్యాలు. మోయాబుల గర్వమును గూర్చి వింటిని, వారు బహుగర్వపోతులు. ఒకసారి ఆలోచించండి. ఏ పోతులు అంటే వాళ్ళు? ఒకసారి గమనించండి. వారు అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చిన. దేవుడు అంటున్నాడు మాకు సమాచారం వచ్చింది. మాకు అంటే ఎంతమంది ఉన్నారు తెలుసు? అక్కడ తండ్రి, కుమార, ముగ్గురికి వినపడిందట. నువ్వు ఎవరికి చెప్పనవసరం లేదు, నువ్వు ఎవరితో కూడా మాట్లాడిన అవసరం లేదు. నేను గర్విష్ఠున్నాను. నీ బిహేవియరే టోటల్ మొత్తం ఆయన దగ్గరికి చేరుతున్నది. నీ రికార్డ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, వినపడుతుంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయంటే వాళ్ళకి? గర్వము, గర్వపోతు, అతిశయము, గర్భమును వచ్చి, అహంకారం వచ్చి, పొగరును వచ్చి దేవుని దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది. కింద కూడా ఉన్న ఒక మాట చదవండి. వారి తామసం అంటే ఏందిరే? నీ తామసం ఏందో చెప్పరా అంటారు కదా. తామసం అంటే పొగరులోనే ఒకటి భాగం అన్నట్టు. ఇవన్నీ కూడా దేవుడికి అన్నీ కనబడతాయి. మనలో ఇవన్నీ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అమ్మాయి అందుకే దేవుడు ఏమంటాడంటే ప్రగల్భాలు. ప్రగల్భాలంటే నిన్ను నువ్వు పొగుడుకోవటం, నిన్ను గొప్ప చేసుకోవటం. అది కూడా నచ్చదండి. ఏదన్నా ఉంది అంటే దేవుణ్ణి బట్టి నువ్వు గొప్ప చేసుకోవాలి. హల్లెలూయా. ఏదన్నా ఉంది అంటే నిన్ను నీవే దేవుని సన్నిధిలో ఉండి, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు అంత ఇచ్చాడని దేవుని ముందు పెడుతూ నువ్వు చెప్పుకోవాలి. నేనంటే ఏమనుకున్నాను, ఎంత కష్టపడతాను అనుకున్నామంటే ఏముండదాడు. పరదేశులము ప్రియురాల మన ఉరమిదిగాదిప్పుడు నిజముగా. అయ్యో నిన్ననే కదా చూసింది ఆయన్ని, లేకుండా పోయింది. పొద్దునే ఇప్పుడే బండి చేసుకుని పోయి మాట్లాడి కనపడలేదే, తీసేద్దాం అనుకున్నా. అమ్మాయి హల్లెలూయా. అప్పుడప్పుడు కొందరు గురించి పాట పాడుతూ ఉంటారు డెడ్ బాడీ దగ్గర. భలే కనిపిస్తుంది అసలు పాట పాడతాం. ఇంకా పాడాలనిపిస్తుంది.
బతికుండలు అందరూ కలిసి నాతో కలిసి పాడుతూ ఉంటారు. పాడండి అంటా ఉంటాం వాళ్ళు ఉత్సాహంగా. ఆ శవం కూర్చొని కొందరు ఏడుతూ నేను పాడబాడని అంటుంటాను గట్టిగా. ఆమేన్. బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఉంటున్న మీరు మీ ఆలోచన ఏదైనా నెరవేర్చాలి దేవుడు. నేను కోరుకుంటున్నా దైవజనుడిగా మీ ఆలోచన ఏదైనా నెరవేర్చాలని దేవుడి దగ్గర మీరు కోరుకోండి. మీ తలెత్తి పైకెత్తి అడగండి, మనసులు అనుకోండి, ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎన్ని రోజులు భోజనం చేయాలా? నీళ్లు తాగలా? ఎన్ని రోజులు భోజనం చేయలేదైనా? నీళ్లు వాటర్ తాగలేదు, భోజనం చేయలేదు. ఎన్ని రోజులు? అవునా? మీరు ఎంత మంచి వాళ్ళు. 120 రోజులు ఆయన తినుంది. ఎన్ని రోజులు? 120 రోజులు. నేను లెక్క చెప్తా చూడండి. 120 రోజులు అదే తినలేదు. ఫస్ట్ రాతి పలకలు ఇచ్చేటప్పుడు 40 days ఆయన దగ్గర ఉన్నాడు. సెకండ్ టైం మళ్ళీ పలకలు చెప్పుకుని రా పైకి అని చెప్పేసి మళ్ళీ 40 రోజులు మళ్ళీ తినలేదు. తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం 40 రోజులు ఏం తినకుండా ఏం తాగకుండా మళ్ళీ దేవుని దగ్గర గడిపాడు. మొత్తం 120 days ఉన్నాడు. లేఖనాలు ఉన్నాయి. ఎన్ని రోజులండి? ఎవరికన్నా 40 రోజులు అని చెప్పమాకండి. నిలువును పరువు పోయింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడైనా? మోషే ఎన్ని రోజులు బ్రతికాడు? 125. మీరు ఎంత మంచి వాళ్ళు. 120. ఆమేన్. ఎన్ని రోజులు? 120 సంవత్సరాలు. కాలు వాపు లేదు ఆయనకి, మోకాలు నొప్పి లేదు, కనుసూపు తగ్గలేదు. యవ్వన కాలంలో యవనస్తుడి కంటే పరిగెత్తుతుడు ఆయన. బలం తగ్గలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయన దర్శించడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు చెప్పగలరా? దేవుడు ఆయన దర్శించడానికి ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేశాడు ఆయన? 40 రోజులా? ఎన్నో సంవత్సరాలు దేవుడు ఆయన దర్శించాడు? 80. ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఏ సంవత్సరం డ్యూటీ జాయిన్ అయ్యారంటే అది ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకు రిటైర్డ్ అవుతుంది కాబట్టి ఇయర్ డేట్ అని కరెక్ట్ గుర్తుంది. ఏ నెలలో ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా ఇప్పుడే చెబుతున్నాను. రిటైర్మెంట్ డేట్ కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ఫరో ఎదుట నిలబడినప్పుడు 80 years, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో ఆయన జీవితం 40 సంవత్సరాలు దేవునితో ఫుల్ నడిచినాయి. 40 years దేవుని దగ్గర ఆ సీనాయి పర్వతం చుట్టూరే తిరుగుతా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటాడు మిద్యాని దేశంలో. దాని చుట్టూరే తిరుగుతా ఉన్నాడు. అక్కడక్కడే ప్రేయర్ చేస్తూ ఉండేవాడు దేవుని దర్శించాలి. 40 సంవత్సరాలు చేసినట్టు ప్రార్థన ఆయన దేవుని కొరకు. ఒక్కసారి దేవుడు దర్శిస్తే చనిపోయినంత వరకు దర్శనం కోరుకోలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని దర్శిస్తే రేపటికల్లా మర్చిపోతారు. ఏం దర్శనం వచ్చింది అది కొంచెం ఆలోచిస్తారు. మర్చిపోయినాయి కదా. మిమ్మల్ని దర్శిస్తే మర్చిపోతారు. ఆయన దర్శిస్తే 40 ఏళ్ళు దేవునితో నడిచాడు ఆయన. చనిపోయేంత వరకు అదే దర్శనంతో బతికి చచ్చిపోయాడు. మీకు కళ వచ్చినా మర్చిపోతారు, దర్శనం వచ్చి మర్చిపోతారు. కొందరికి నేను చెప్తా ఉంటా, నువ్వు ఉపవాసులు ప్రేయర్ చేస్తానన్నావు కదమ్మా అని చెప్పేసి అన్నమనుకో, గుర్తులేదే కదా, అనుకొని ఉంటాను అనుకుంటా అందులో పుట్ట కూడా కనపడుతుంది మనకి. ఆమేన్. అనుకుంటా అంటే కుంట కూడా ఉంది అందులో. ప్రైజ్ ది లార్డ్. కుంటగా పోకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. కుంట అంటే పాతాళమే. అనుకుంటా అంటే కుంట పాతాళమే. గోతులోనికి పోతాడంటే కుంటే.
నువ్వు చేసినవంటగా 21 days 7 days 40 days చేస్తామన్నావంటగా అంటే రైట్ అనుకున్నాను. అప్పుడు బయటకు వస్తాయి. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు. నువ్వు దేవుడు తన మాటలు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. సంవత్సరాలు గడిచినా, ఏళ్ళు గడిచినా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అన్న మాటలు గుర్తుపెట్టుకుంటాడు, కానీ మనం మర్చిపోతాం. ఆమేన్. హల్లెలూయా. మనం మర్చిపోతాం. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడి నేను స్థిరపరచడానికే ఈ వాక్యం చెప్తున్నాను. మీరు గొప్పవారు అవ్వటానికి. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి, దేవుడి వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తుంది కాక. హల్లెలూయా. బైబిల్లోంచి యోబు గ్రంథంలో మెయిన్ మూలవాక్యం చదవండి ఒకసారి. యోబు గ్రంథం మెయిన్ మూలవాక్యం అదే. ఈరోజు మెసేజ్లో మెయిన్ మూలవాక్యం ఏంది? 28వ వాక్యం, 22, 28వ వాక్యం. మరియు నీవు దేనినైనా సరే యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేనినైనా యోచన చేయగా, దేని గురించి అయినా నువ్వు ఆలోచన చేయగా దేవుడు దాన్ని స్థిరపరచు. దేనైనా నువ్వు అనుకుంటే దేవుడు నెరవేరుస్తాడు. ఏదైనా అనుకో, దేవుడు నీతో ఉండి కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇంకో మాట కూడా రాసిందండి బైబిల్లో, 21వ వాక్యం, 22, 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునా నీకు మేలు కలుగును. సహవాసం కూడా ఉండాలి దేవుడితో. ఎవరితో ఉండాలి? యేసయ్యతో సహవాసం ఉండాలి. పద్దాకులు కూర్చుని ముచ్చటాడుకోకూడదు. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకో, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణంగా ప్రేమ ఉందనుకోవాలి ఇద్దరి మధ్యలో. ఏం పని చేయకుండా ఎదురుగా చేరేసుకున్నావు అంటే నాకు ఇష్టం అమ్మా, నువ్వేనంటే నీకు ఇష్టం అమ్మా, ఇద్దరు లవ్ చేసుకున్నావు అమ్మా, ఈ పద్దాకులు ఏ చెప్పుకోండి. తిండి ఎప్పుడు? అవునా కదా? అందుకే దేవుడు ఏమంటాడంటే క్రియలు లేని విశ్వాసము మృతము అనడాయన. క్రియలు లేని విశ్వాసము మృతము అనడాయన. కనుక క్రియతో కూడిన విశ్వాసము, క్రియతో కూడిన ప్రేమ నీలో యేసయ్యకి కనబడితే దేవుడు నిన్ను బ్లెస్ చేయను కాక. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. పరలోకపు తండ్రి నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. కనుక ఇక్కడ ఏముంది? అక్కడ ఏదైనా యోచన చేయగా, నీవు దేనినైనా రాసిన చూడండి, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు అన్నాడు. వేరే వాళ్ళకి అనలేదే, నీకు మాత్రమే స్థిరపరుస్తాడు. నువ్వు దేనినైనా ఆలోచించు, స్థిరపరుస్తాడు. ఒకసారి పాల ఇంగ్లీష్ గారి దగ్గరికి 2 ఫ్యామిలీస్ వచ్చారట. 2 కుటుంబాలు వచ్చినాయట. ఫస్ట్ ఒక కుటుంబం వచ్చి ఆయనతో ప్రేయర్ చేసుకున్నారట. ఏంటి, ఏం కావాలి అని అడిగారట. ఆయన మేము సేవ చేస్తున్నాం, పరిచర్యకి ఇబ్బందికరంగా ఉంది, 4-wheeler కావాలి అన్నాడట. నిజమేనా? ఆలోచన కరెక్టేనా? మీకు కరెక్టేనా అన్నాడట. అవునన్నా, అది నిజం, మాకు కావాలి అన్నాడట. సరే, మీరు ఏ కంపెనీ అయినా మీరు ఆలోచించి కార్ డోర్ తీసి సెకండ్ హ్యాండ్ కావాలా ఫస్ట్ హ్యాండ్ కావాలని ఫస్ట్ అడిగారట. సీల్ బండి కావాలన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, మీరు కూర్చొని ఇప్పుడు మోకాలు ఉండండి, నేను మీ చేతులు పెడతా. మీ ఆలోచన ఏదైతుందో ఆలోచన కార్ డోర్ తీసి అందులోకి వెళ్ళి కూర్చున్నట్టుగా, డ్రైవ్ చేస్తున్నట్టుగా, మీ బ్రాంచ్లకు వెళ్ళినట్టుగా మీరు ఆలోచించుకుంటే ప్రేయర్లో కూర్చొని ఆలోచించండి, నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తా, మీ ఆలోచన స్థిరపరిద్ది అన్నాడట. అప్పుడు ఆయన భార్య పిల్లలు అందరూ కలిసి ఏ వెహికల్ కావాలో వాళ్ళు ఆలోచించుకొని ఆ తర్వాత మోకాళ్ళను ప్రేయర్ చేసి మోకాళ్ళు ఉన్నారంట. అప్పుడు ఆయన చేతులు పెట్టి ఒక చిన్న ప్రార్థన చేసినంట. నీవు దేనినైనా ఆలోచన చేస్తే అది స్థిరపరచబడును గాక నువ్వు అన్నగారు ప్రభువా, వీళ్ళకి ఆలోచన స్థిరపరచబడును గాక, నెక్స్ట్ మంత్ ఈ ఆలోచన వాళ్ళ ముందర ఉండును గాక అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమె నేను చేసిందంట. అప్పుడు ఆయన చెప్పారట, నెక్స్ట్ మంత్ మీకు బండి ఎత్తారు వెళ్ళిపోయినాను. ఎంత గొప్ప ఆలోచన. మనమైతే ఎన్ని సంవత్సరాలు చేస్తాము ఖాళీ.
నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అంటావు. ఇయ్యకముందే ఇచ్చేయి నువ్వు ఇయ్యగలవు. నాకు తెలుసు. ఏం తెలుసు ఆయన ఆలోచన నీ గురించి? నాకు తెలుసు అని ఇలా మాట్లాడుతూ ఉంటావు. కానీ వచ్చారు, పొందుకొని వెళ్ళిపోయారు. స్థిరంగా దేవుని వైపు చూస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారంట. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నట్ట. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నట్టే, వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్ట. ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు ఆయన చెప్పారట. వచ్చిన దైవజనుడు ఆలంకించేదారితో మాట్లాడుతున్నారట. అయ్యా మాకేం లేదు, కానీ సేవ అంతా నమ్మకస్తులుగా మేము చేయాలనే ఆలోచన తప్ప మాకేం లేదన్నట్టు. ఓకే, నమ్మకస్తులుగా మీరు చేయాలనుకున్నప్పుడు ఆ నమ్మకస్తుని ఎంత హెచ్చింపులోకి వస్తారో మీకు తెలుసు కదా. లేఖనాలు, ప్రవక్తలందరి గురించి మీకు తెలుసు కదా. మీరు ఏ స్థాయిలో ఎలా ఉండాలో మీరు కోరుకున్నారంట. అవన్నీ ఊహించుకుంటూ అలా ఉండిపోయి ఆలోచించుకుంటా వాళ్ళకి ప్రే చేసిన అది జరిగింది. మరుసటి ఆట వచ్చినప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతున్నట్టు వాళ్ళు అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. కనుక మీ గురించి ఎవరికైనా ఏమో తెలుసా? మన బజార్లో వాళ్ళకి మనకు తెలియదు, అసలు తెలియదు కదా. చెడు పని చేయి, బజార్ అంతా తెలుస్తుంది. ఒక్కసారి ఇంట్లో క్యాకేయి, పక్క ఇంట్లో మొత్తం తెలుస్తుంది. అసలు ఏ చెడు పనులు లేకుండా, ప్రశాంతంగా తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకుని, ఏసీలో కూర్చొని చక్కగా కూర్చొని బైబిల్ చదువుతూ ప్రేయర్ చేస్తుంది. మేము ఎవరింటి బాబయ్యా, మేము ఎంత మంచి చూడవో అని మనకి ఎవరికి తెలుస్తుంది? ఆమె ఈ సాక్ష్యము పరిమళ వలె సువాసన వెదజల్లుగా కానుకో. అది కిటికీలు మూసినా, తలుపులు మూసినా వెళ్ళిపోతూనే ఉంటుంది అది. ఆమె ఇప్పుడు 7 గంటలకు గూగుల్ మీట్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ మీట్ ఎక్కడికి వెళ్ళింది లింక్? మన ఎవరు ఖత్తర్ కూడా పోయిందట. ఖత్తర్ దేశం లింకు మీరేం పెట్టింది? ఖత్తర్ కూడా వెళ్ళిపోయింది ఆ లింకు. ఏడికాడికో వెళ్ళిపోయింది. వాళ్ళందరూ నాకు లైవ్లో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మ అంటే, అన్నా మరి నెల్లూరు అన్న సిటీ అని అమ్మ అంటే, కాదన్న పక్కన పల్లెటూరు. నెల్లూరు కూడా దాటింది అది. అమ్మే నీ సాక్ష్యము పరిమళ సుగంధ ద్రవ్యములు వలె వెదజల్లునుగాక. ఆమేన్. ఎరుకో అంటే తెలుసా మీకేమన్నా అర్థం? ఎరుకో ఏంటి అర్థం? ఎరుకో అంటే మీనింగ్ ఏం తెలుసా? సువాసన. ఎరుకో అంటే సువాసన. యెహోషువ కాలంలో ఎరుకో ఉంది. ఆ ఎరుకో అన్నా కానీ సువాసన. కానీ దేవుడు దాంట్లో పొంగి చూస్తే చెడు కంపోసం వచ్చింది. అందుకే దేవుడు దాన్ని లేకుండా చేశాడు. అందుకే ఏలియా కాలంలో కూడా ఎరుకలో కూడా నడిచాడు. ఏలియా నడుస్తున్న ఎరుకో ఏంటంటే, ఏలియా లైఫ్ అని ఎరుకో సువాసన వెదజల్లింది. అందుకే అగ్ని రథాల మీద ఎక్కాడు ఆయన, ఆరోహణమైపోయాడు. నీ లైఫ్ కూడా సువాసన వెదజల్లాలి. ఎందుకండి నీ లైఫ్ కూడా సువాసన వెదజల్లాలి. అది వెదజల్లునుగా ఆక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గూగుల్ మీట్లో ఒక ఆయన అడిగారు రాత్రి. ఏమని అడిగారంటే, మొన్న అడవి కుక్కల గురించి, నక్కల గురించి వాక్యం చెప్పాను కదా. మనుషులకి తెలియదా ఆయన రాకడ? కుక్కలకి, నక్కలకి, ఆకాశ పక్షులకి, జంతువులకి వాక్యం తెలుసు. యేసు వచ్చేది వాళ్ళకి అన్నిటికీ తెలుసు, మనుషులకి తెలియదని వాక్యం చెప్పాను. కానీ రుజువులు కూడా చూపించాను వాక్యంలో. ఒక ఆయన అడిగాను నేను. ఆయన అంటాడు, ఏమంటాడంటే, అయ్యా ఈ వాక్యం మామూలుగా ఉందా? చాప మీద పేడలు పీకినట్టుంటే 1000 బారినట్టుంది. ఆమె అయ్యగారు అస్సలు 7 అవుతుందంటే ఇన్ని పనులున్నాడు పడేసి ఉడికొత్తలే నేనైతే అంటాడు ఒక ఆయన. పోనీలే, నాకైతే ఎంత సంతోషం అనిపించింది తెలుసా. పోనీలే, కొందరినైనా కదిలిస్తున్న వాక్యం నేను పడే ప్రయాసం, నేను చేసే ప్రార్థన, మనం చేసే ప్రేయర్ కొందరినైనా కదిలించి దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా
ఒక్కరోజు గూగుల్ మీట్ ఆగితే వాళ్ళు అంటారు, అయ్యా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వస్తున్నావు అని మాట్లాడతారు. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మీ జీవితాలలో ఒకసారి గుర్తిరగండి, దేవుని వైపు చూడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయను కాక. నేను ఏసైని అడిగాను, ఏ వాక్యం చెప్పాలి ఈ రోజుని అడిగితే, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడు అని దాని మీద చెప్పాను. దీని మీద నేను చాలా ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు మొత్తం తిరిగితే ఇలాగనే వాక్యాలు అక్కడ నేను వెతికి అసలు ఏడగంటాయి రేట్ చేసిన ప్రభు దీని గురించి చెప్పడం చాలా కష్టమయ్యేటట్టుంది, నా వల్ల కాదులే వదిలేస్తున్నా అన్నాడు. లేదు నువ్వు చెప్పాలి. దేవుడు మెరికలు చేశారు. అమ్మాయి నీకు నేను చెప్తున్నా, కన్నులెత్తి ఆయన వైపు చూడు, చేస్తాను. మీకు ఇంకో మాట చెప్తాను, ఫ్లైట్ ఎక్కి అద్దరికి వెళ్ళిపోయి పిఆర్ వచ్చింది కాక అనుకో, ఏమైతుంది? ఆమె హల్లెలూయా. ఫ్లైట్ ఎక్కి అద్దరికి పోయి ఏ దేశంలో కూర్చోవాలనుకో, వెళ్తారా? మనకు అంత సీన్ లేదు. అట్లా అనుకోవద్దు ఎప్పుడైతే. నన్ను ఆయన తీసుకెళ్తాడు, నాకు అంత మంచి ఆలోచన నాకు దేవుడు తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న యవనస్తుడికి ప్రేయర్ చేశాను. నిన్న ఆయన అంటాడు, నేను చెప్పాను ఒక మాట, ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను కదా, మరి ఎప్పుడు వెళ్తున్నామన్నా, ఉందిలే కానీ ఆలోచన వెనక్కి తీసుకున్నాను. ఇక నువ్వే వెనక్కి తీసుకుంటే మరి ఆయన ఎందుకు చేస్తాడు? ఇక ఎప్పుడైనా నీకున్న ఆలోచన వెనక్కి తీసుకోకూడదు. ఏం చేయకూడదండి? వెనక్కి తీసుకోకూడదు. నీకు చేత కాకపోయినా ఆయన మీద పెట్టు, నీ ఆలోచన నెరవేర్చుగా. అందుకే దావీదు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు అంటే, నీ ఆలోచన చేత నడిపించు. నీవు దేనినైనా యేసులో ఆలోచిస్తే దాన్ని నెరవేర్చును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వాక్యం ఫస్ట్ లైన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వాక్యం ఫస్ట్ లైన్. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. చాలు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. దేవుడికి నిజం కావాలి, ఎప్పుడు నిజం మాట్లాడాలి, అప్పుడు నువ్వు స్థిరపరచబడు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసునందు భయభక్తులు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహకారిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మి కూర్చోండి, ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ప్రభు దయలో నువ్వు ఉన్నావు, నీ ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నువ్వున్నావు, నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు. కనుక ఎవరిని నీ గురించి చెడుగా మాట్లాడినా సరే పట్టించుకోమా, అవి నిన్ను కుంగదీస్తాయి. నువ్వు చెడ పనులు చేస్తున్నా కానీ వాటిని ఎత్తిపట్టి నీ ఎదుటి మాట్లాడినా కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుకో, ప్రేయర్ చేసుకో, పశ్చాత్తాపడు, దేవుని దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థన చేయి, నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. ఎవరిది ఏం పట్టించుకోమాకు. నీ గురించి దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గర ఏ ఆలోచన పెట్టినావు, దాని గురించి దేవుని దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థన చేసుకో, నేను ఆయన స్థిరపరుస్తును గాక. ఆమేన్. నేను మర్చిపోలే, నేను మర్చిపోను అని సెలవిచ్చినప్పుడు నిన్ను ఆయన మర్చిపోడు. ఏబుని మర్చిపోయాడా? మర్చిపోయాడు. ఏబుని గొప్ప చేశాడు, ఏబుని స్థిరపరిచాడు. ఏ ఆలోచన ఏందో తెలుసా, నేనంతా పోగొట్టుకున్నా మళ్ళీ వస్తుందో రాదా అనుకున్నాడు. ఎంత ఇచ్చాడండి ఆయనకి? చిన్న లేదా? రెండంతలు చిన్న లేదా? అదే అంటున్నాడు ఆయన, నువ్వు దేనినైనా ఆలోచన చేయి, రిటర్న్ నేను నీకు ఇస్తాను. యోబుకి ఇచ్చింది కదా, ఆలోచించాడు యోబు. రెండంతల బ్లెస్సింగ్స్, రెండంతల ఆశీర్వాదం ఆయనకి. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు చూడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
దీన్ని యోచన చేయటం మాత్రం మర్చిపోయాను. కానీ హృదయంలో వాక్యం ఉండాలి, ఉపదేశాన్ని ఆలకించాలి, దేవునితో చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు నీ జీవితంలో కార్యం దర్శనం అనిపిస్తాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీ కార్యం చేస్తాడు, నిన్ను నడిపించుగాక. నిన్ను విడిచిపెట్టిన వాడు నమ్మదగిన దేవుడు నీతో నీ కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దయచేసి మోకాళ్ళు నీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. కళ్ళు మూసుకోవాలి. మోకాళ్ళు ఉండగలిగిన వాడు మోకాళ్ళు ఉన్నాడు, నీ కొరకు ప్రేయర్ చేస్తాను. స్తోత్రములు 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 ప్రభువా, నీవు దేనినైనా యోచన చేస్తే నువ్వు స్థిరపరుస్తానని చెప్పావు. నీ అప్పు తీరాలని ఆలోచన ఉందా? దేవుడు తీరుస్తాడు. నీ అప్పంతా తీరునుగా అక్కడ ఆలోచించు దేవుని దగ్గర. నీ జీవితం ఆత్మీయతలో ఎదగాలని ప్రార్థన చేసుకో. నువ్వు దేనైనా ఆలోచించే దేవుని మందిరంలో ప్రభు దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నేను ఆయన స్థిరపరుచు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును నిలకడగా నిలిచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయి. ప్రభు నీకు సహకారిగా ఉండి నిన్ను నడిపించగలిగిన సర్వోన్నతుని దేవుడు ఆయన తట్టు చూడు. నోరు తెరవండి. దేవా నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ వాక్యమునైనా నీ ప్రజల్లోనికి వెళ్ళిపోయింది ప్రభు. ఫేస్బుక్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభు, వారందరూ ఆశీర్వదింపబడునుగా అని ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి నాయన అందరిలో నీ కృపను అద్భుతం చేయి. నీ మందిరములో ఆవరణములో ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారు ప్రభు, వారందరూ నీ నామములో దేనినైనా సరే యోచన చేస్తే ఆలోచిస్తే అది స్థిరమగునుగా. అద్భుతం చేయి. వారి అప్పులు తీరునుగా, రోగాల నుంచి బయటపడునుగా. అద్భుతం చేసి నడిపించు. ఈ సాక్షి వడుకు నీ కృపలో నింపు. ఇప్పుడే విడుదల కలుగునుగా, ఇప్పుడే విడుదల కలుగునుగా, ఇప్పుడే విడుదల కలుగునుగా. వారి ఆలోచన స్థిరమగునుగాక, వారి పరిశుద్ధతలకు వచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తుంది. నీకు విరోధముగా ఏదైనా పాపం ఉంటే ఇప్పుడే తీసివేయ్యా. పరిశుద్ధతలకు వాళ్ళని తీసుకొచ్చుకయ్యా, వాళ్ళని బలపరుసయ్యా, అద్భుతం చేయయ్యా, కార్యం చేయయ్యా, స్థిరపరుసయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ స్వాధీనం ఉంచుకోమని, అగ్ని అభిషేకంతో నింపిస్తారని చేసి బలపరిసి కాపాడమని నీ సంకల్పం వారి మీద ఉంచుమని. ఎవరికైనా విడిచిపెట్టక వినండి. కాసే దేవుడు, నమ్మదగిన దేవుడు, అద్భుతం చేయండి. ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. అలాగే మోకలు ఉండండి. మన మధ్యలో విజయలక్ష్మి గారు వాకింగ్ కోసం ప్రేయర్ చేస్తారు. అమ్మ చెయ్యి.